అర్జున్ దాస్‌కి థాంక్స్ చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే థాంక్స్ మిత్రమా అంటూ పవర్ స్టార్ గారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. మరి ఏ విషయంలో ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ అనుకోవచ్చు? సో అర్జున్ దాస్ అంటే ఈరోజు మంచి ఒక టాలెంటెడ్ యాక్టర్ అనమాట. తమిళ సినిమాలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. మన తెలుగు సైడ్ కూడా బుట్టబొమ్మ అనే ఒక సినిమాలో ఆయన యాక్ట్ చేశారనమాట హీరోగా. సో ఇలాంటి అంత ఒక మంచి వ్యక్తి, అంటే అతని వాయిస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి గంభీరమైన గొంతుతో మాట్లాడతారనమాట. మనం ఓజీ టీజర్ చూసుకుంటే దానిలో బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్ ఏదైతే ఉందో అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే అనే వాయిస్ అర్జున్ దాస్ గారిది అనమాట. సో ఈ సినిమా షూటింగ్లో ఆయనతో చేసినంతసేపు కూడా చాలా అద్భుతంగా అనిపించిందని చెప్పి ఆల్రెడీ అంతకుముందు అర్జున్ దాస్ గారు ట్వీట్ పెట్టడం జరిగిందనమాట. సో అట్లా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు రిప్లై ఇవ్వడం, సో మీతో పనిచేయడం కూడా నాకు చాలా మంచిది అనిపించిందని. సో మళ్ళీ నిన్న రీసెంట్గా హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయన స్పందించారనమాట. సార్ మీరు అసలు మీ ఎనర్జీ వేరు, మీ ఇది వేరు అని చెప్పి. సో ఆయన కూడా మీరు నాకు మిత్రులు లాంటి వారు, మీరు యాక్టింగ్ అయితే ఉందో అది కూడా చాలా బాగా నన్ను అలరించింది అని చెప్పి, మీతో పనిచేయడం నేను కూడా చాలా ఇదిగా ఫీల్ అయ్యానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా చూస్తుంటే అర్జున్ దాస్ గారికి అన్న అభిమానం అనేది కనపడుతుంది అనమాట పవన్ కళ్యాణ్ గారి పైన. సో ఒక నటుడు ఆయనతో పనిచేసినందుకు, ఎందుకంటే ఆయన ఎవరితో పనిచేసినా, సో అంతకుముందు లోకేష్ కనగరాజు గారి సినిమాలో లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని చెప్పి అంటాడనమాట ఖైదీ సినిమాలో. అట్లానే తర్వాత ప్రతి యూనివర్స్లో ఎక్కడో చోట కనపడుతున్నాడు ఆయన. సో మళ్ళీ అట్లానే ఈ తర్వాత వచ్చిన సినిమాల్లో కానీ ఇప్పుడు ఓజీలో కానీ ఆయనతో చేయడం, వాళ్ళిద్దరు స్టిల్లో ఇద్దరు ఒక సెల్ఫీ కూడా తీసుకోవడం, సో ఇదంతా చూస్తుంటే ఒక మంచి బాండింగ్ ఏర్పడినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ సినిమాకి మరి ఆయన వాయిస్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా ప్లస్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారితో చేయడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అదే ఆయన కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు. అంతకుముందు గుడ్ బ్యాడ్ అగ్లీలో చేసినప్పుడు అజిత్ గారితో చేసి నేను అజిత్ గారితో ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేశాను ఆయన చెప్పడం, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి ఒక పెద్ద పెద్ద స్టార్స్తో నాకు అవకాశం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఇలా అందరితో పనిచేయడం కూడా నాకు చాలా బాగుందని ఆయన కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇట్లా ఈ ట్విట్టర్ వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు సొంత అభిప్రాయాలు చెప్పుకోవడానికి చాలా బాగా వేదిక అయిందనమాట. సో అట్లా ఆయన పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం కానీ, ఆయనతో పనిచేయడం కానీ సో చాలా బాగా అనిపించిందని. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్నేహభావంతో ఆయన్ని తీసుకోవడం, ఆయన గురించి చెప్పడం అంతా కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అర్జున్ దాస్ని కూడా లైక్ చేయడం, ఆయన పోస్టులను కూడా చూడటం మొదలుపెట్టారనమాట. సో మరి ఓజీ సినిమాలో ఏ విధంగా వీళ్ళిద్దరు పాత్రలు అలరిస్తాయో చూద్దాం.